బక్రా 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 అమ్మే తీసుకో అమ్మా ఎట్లా కనిపిస్తున్నా అడగ తింటోళ్ళకి కనిపిస్తున్నా నీ చిల్లర పైసలు ఎవరు కావాలి తీసుకో గట్టు కుర్కురే ప్యాకెట్ ఒకటి తీసుకో 500 చిన్న చిల్లర లేకపోతే నువ్వే ఉంచుకోమ్మా ఉంచుకో పెద్ద షాప్ పెడితే నాకే మిగులుతారు రోజు 500 అడక తింటాడు నువ్వు చూడు ఎంత వీళ్ళే రేపటి నుంచి ఓ బస్ వేసుకున్నాను పోవాలి పైసలే పైసలు అడక తినుకుంటానని పోతా బాబు బండు తింటావా అవును సార్ బండు తిన్ డబ్బులు లేరా డబ్బులు లేలే సార్ డబ్బులు లేని తేలి తీసుకున్నారా బోసిడికి బోసిడికే డబ్బులు లేని సామంగళకి ఎందుకు వస్తున్నారు బోసికే నీ అయ్యా నల్లే కొడతావురా నీ షాప్ మొత్తం ఖరాబ్ కాను నీ షాప్ నాశనం కాను నీ షాప్ మొత్తం నలుగువాడా నీ అయ్యా మొత్తం మొట్ట కుడిచిపోతావురా నువ్వు హలో ఏడునా మామా మామా ఇంటికానే ఉన్నారా మామా నిన్న యాక్సిడెంట్ అయి కాలు ఇరిపోయిందిరా అరే అవునా మామా ఇవాళ మళ్ళీ అని పుట్టినరోజురా కాటన్ బీర్లు తెచ్చి ముంగల పెట్టిండు మందు బాబులం మేము మందు బాబులం ఫోన్ చేయమన్నాడు అందుకనే ఫోన్ చేసిన అవునా మామా కాలు ఇరిగిందంటగా మామా నువ్వు బీర్లు అన్నావుగా మామా గురుజీ నమస్కారం గురుజీ చెప్పమ్మా గురుజీ ఈ సంవత్సరం బీటెక్ అయిపోయింది ఈ సంవత్సరం నా పెళ్లి ఎప్పుడైతే జాతకం చూసి చెప్పండి గురుజీ అలాగే అమ్మా చూస్తా హలో ఏడున్నవే నేను బయట ఉన్నా చెప్పండి ఏ లేదా పిల్లోడు పాలకేడుస్తుండు అలాగా వస్తున్నా ఆగండి ఎవరమ్మా ఫోన్ లో ఏం లేదు గురుజీ మా పిల్లోడు అంటే పాలకేడుస్తున్నా మా ఆయన ఫోన్ చేసి తొందరగా రామంటుండు గురుజీ అమ్మ నీకు పెళ్లి కాలేదండి ఇక గురుజీ పెళ్లి ఒకటే కాలే గురుజీ అన్ని అయినాయి జాతకం ప్రకారం నా పెళ్లి ఎప్పుడైతుంది గురుజీ అయితేలే అమ్మా ఇక వెళ్ళి ఇక్కడి నుంచి పెళ్లి ఎప్పుడైతుంది గురుజీ అయితే అమ్మ ముండా అన్ని అయినాక వెళ్ళు సుజాత ఏ సుజాత ఏ సుజాత తలుపు తీయవే ఏంటే తలుపు తీసానికి ఇంత టైం ఏంటి ఏం లేదు రండి ఏమే సునీత ఇలా ఫుల్ తాగినా నేను ఎక్కడున్నా గ్యాప్ లో చంపేసి సునీత కూడా అనుకునే వాడే ఏం చేస్తున్నావే ఏంటండి ఏం లేదు అమ్మ నాన్న చూడక చాలా రోజులు అవుతుంది రేపు అమ్మ నాన్న పిలిచి వాళ్ళ కొత్త బట్టలు పెట్టి ఇంత కోడి వచ్చి ఇంత మందు పోయాము కడుపు నొప్పని కాలు కూర్చున్నాయని చేతులు కూర్చున్నాయని నొప్పులు వచ్చినాయని ఏమో నడుములు ఇరిపోతున్నాయని కడుపులో కూడా అన్ని డెలివరీ అయితే అట్టుందండి వస్తే ఆపదండి సామాలు పిలిచేది మా అమ్మ నాన్న కాదు మీ అమ్మ నాన్న వచ్చేది మా అమ్మ నాన్న అటు అయితే చికెన్ సరిపోదండి ఆటలు పోయామండి అరే చిచ్చా మందారం దారా ఈరోజు ఖాళీ ఉన్నా చిచ్చా రూపాయలే చిచ్చా చెవులా అడిగేది మన పైసలు పెట్టుకొని మనమే తాగు పైసలు ఏంటి మన పైసలు పెట్టుకుని 1000 రూపాయలు ఖర్చు అయినా సరే పొట్టు ఖర్చు ఉంది మందో అరే చిచ్చా పొట్టు దావ చేసినవా చిచ్చా మళ్ళీ ఎందుకు వచ్చినాడా ఎలా బోసిరికి పైసలు అని ఇప్పుడు ఇచ్చి నీకు వచ్చినాడు ఎలా బోసిరికి ఎలా చిచ్చా ఇగో కోడలి పిల్ల ఇంత బూంటే పెట్టా తెల్లారి వరకల్లా ఎవరండి పెట్టా నీకు వెళ్ళు ఇక లాభం లేదు నా పేరు ఉందన్న 300 ఎకరాలు నా చిన్న కోడలికి రాయాల్సిందే ఇక మామయ్య ఒక జుట్టుకోండి కోసి ఒక ఐపీ పుల్ బాటిల్ ఏమంటారా ఏరా మామా ఏం చేస్తున్నావు లేదు మామ పాటికి వెళ్తున్నా ఏరా ఇక్కడికి వెళ్తున్నా ఏం లేనా ఒకటి సతాయిస్తా అలా చిల్లర బట్టలతో తిరిగే బాధ ఏమైనా పనికోరా బేవర్సిన కొడుక అలా పని పాట లేకపోతే ముద్దట బేవర్సిన కొడుక పంది పచ్చింది ఒకటే నువ్వు పచ్చింది ఒకటే లోపల లుప్తన కొడుక
అరే మామ ఎక్కడికి వెళ్తున్నారో? ఆఫీస్కి వెళ్తున్నావా? ఈ రోజు నా పుట్టినరోజు అని పార్టీ ఇస్తారా? పార్టీయా మామా? మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే అలాగే మామ ఈ రోజు ఆఫీస్కి రావట్లేదని సార్ ఫోన్ చేసి చెప్తాగు పార్టీ కుమ్మేదాం. సార్ హలో, ఈ రోజు ఆఫీస్కి రావట్లేదు సార్. ఎందుకు ఆఫీస్కి రావట్లేదు? ఏం లేదు సార్, ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, పార్టీ చేస్తున్నాం సార్. మీ ఫ్రెండ్ తాగిపించే 2-3 బీర్లకు నువ్వు ఇంటికి పోయినాక నీ పిల్లం ఇక నిన్ను కొట్టే కొట్టుడు ఎలా ఉంటుందంటే నీ చేతులు ఇరగొట్టి నీ మెడలు ఇరిచి నీ కాళ్ళు ఇరగొట్టి టోటల్ గా నీ బాడీ మొత్తం సిత్తడి అయిపోతది. నాకు ఈ పార్టీ వద్దు సార్, ఆఫీస్ వచ్చిన సార్. అమ్మా అన్నం పెట్టు. అన్నమా తీసుకొస్తున్నా, తీసుకో. అమ్మా నీళ్ళు కొన్ని నీళ్ళ తెస్తున్నావురా, నీళ్ళు గట్టి తీసుకో. అమ్మా కూరవే, కూర ముక్కలు నీ ముక్కలు సాడు ఇలాగనే వేసిగారా, తెస్తున్నావు వేసుకో కూర. బాబా ఏంద్ర ఒకటి సతాయిస్తున్నా, పోయి నీ పిల్లని పెట్టాలి పో. నా పిల్ల ఉంటే నీ దగ్గర ఎందుకుంటే అమెరికా. అరే మామ ఏడున్నావురా? ఇంటికాడనే ఉన్నా, చెప్పరా మామ. ఒకసారి మా ఇంటికి రారా, పని ఉంది. అంద ఆఫీస్ అవరా, వస్తా. అరే మామ బైక్ లో పెట్రోల్ అయిపోయింది, జర పెట్రోల్ తీసుకొని తొందర రారా మామ. అరే అదంతా కాదురా, మంద ఆఫీస్ పెట్రోల్ తీసుకొని వస్తా. అరే మామ మనం వెంచాలకు బాత్రూమ్ కూర్చుంటానికి వచ్చినా నీళ్ళు వెళ్ళిపోయినాయి, జర నీళ్ళు తీసుకొని రారా. అరే మంద ఆఫీస్ ఆరా, దొడిపోయి నీళ్ళు తీసుకొని వస్తా. అరే ఏడవున్నావురా, మీ నాయనమ్మ గుండె చచ్చిపోయింది, తొందర రారా. ఏ సస్స చచ్చిందిరా, మా నాయనమ్మగా. నువ్వు మంద ఆఫీస్ అంటే వస్తా, లేకపోతే లేదు. మనవడా బాగున్నావురా? నానా ఎప్పుడు వచ్చినావు? అరే ఇప్పుడే వచ్చిండ్రా. నానా కూర్చోనా, నేను మార్కెట్ కి మందు తీసుకున్నా సా. పైసలు మీ ఇంటికి వచ్చినప్పుడు అమ్ముతాయింద్రా నాయన పైసలని. ఏడా నానా మందావు మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే ఏంద్రా 10 అని మీ ఇంటికి వచ్చినల్లా చంపుతావు. 10 రూపాయలు కాదు, ఉన్న పైసలు మొత్తం అయిపోతావు ఏంద్రా మీ ఇంటికి వచ్చినప్పుడల్లా. మా ఇంటికి వచ్చినప్పుడు నా చుట్టూ తాగుతున్నావు. హలో మమత, ఏం చేస్తున్నావురా? నిన్ను చూడక చాలా రోజులు అవుతుందిరా. అమ్మో నన్ను మూడు ఆయం చేసినమ్మో. ఆ దగ్గర ఇన్ని రోజులు వండుకొని వేరే దాన్ని ఇప్పుడు ఉంచుకున్నామ్మో. ఆ జీతంలో ఇప్పుడు మార్చినమ్మో. దేన్ని ఉంచుకున్నామ్మో. వామ్మో ఆపవే. ఫోన్ లో మీ చెల్లి మమతనే నీకే ఫోన్ ఇవ్వమంటుంది. ఓ మా చెల్లి? అవునే మీ చెల్లేనే. మళ్ళీ ఏమండి? ఏం లేదండి, జస్ట్ మిస్ దీంతో పొడిచి ఇల్లు కుక్కర్లు ఉడకవేదా అనుకున్నాండి మిమ్మల్ని.